కూడా కెమికల్ వ్యవసాయం చేసినా కానీ కొంతలో కొంత భాగం ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ విత్తనాలు ఇంటి మటుకు వాళ్ళు తినడానికి, వాళ్ళ బంధువులు తినడానికి పండించుకున్నట్లయితే సమాజానికి, వాళ్ళ ఫ్యామిలీకి, అట్లాగే దాంతోపాటు సమాజానికి, దేశానికి కూడా మంచి జరుగుతుంది. ఈ రకంగా పండించిన బియ్యాలు నా దగ్గర ఉంటాయి. ప్రతిదీ కూడా కొన్ని రకాలు 7 నెలల దగ్గర నుంచి ఆడించడం జరుగుతుంది. ఎందుకంటే బిడ్డ కడుపులో తల్లి గర్భంలో 9 నెలల తర్వాత పుడతారు కాబట్టి 9 నెలలు మాగబెట్టాలనేది పద్ధతి ఉంది. మనకి సాంప్రదాయం పూర్వం నుంచి వస్తుంది. పాత బియ్యం వాడాలి తినడానికి అని. అయితే కొన్ని రకాల బియ్యాలు 7 నెలల నుంచి ఆడించడం జరుగుతుంది. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లో కోత కొయ్యటం, వాటిని మాగబెట్టడం జరుగుతుంది స్టోర్లో. అవి జూన్, జూలై నెలల్లో వర్షాలు పడేటప్పటికి బిగుస్తుంది, గింజ బిగుస్తుంది. అప్పుడు మనం అన్నం వండుకోవడానికి ఇబ్బంది లేకుండా, చిమిడిపోకుండా, అట్లాగే కడుపులో నొప్పులు అట్లాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి 7వ నెల నుంచి బియ్యం ఆడించడం స్టార్ట్ చేస్తాం. కొన్ని రకాల బియ్యాలు మెడిసినల్ వాల్యూస్ ఉన్న బియ్యాలు అయితే మినిమం 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం. తెల్ల రకాల బియ్యాలు అయితే 7 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం. అవి నా దగ్గర ఉన్న బియ్యాలన్నీ ధాన్యం అంతా బియ్యంగా చేసి అమ్మడానికి 14 నెలలు టైం పడుతుంది నేను కోసిన తర్వాత. ఈలోపు మళ్ళీ తర్వాత పంట 7 నెలలు కంప్లీట్ అవుతుంది. అట్లా కంటిన్యూగా బియ్యం నా దగ్గర అందుబాటులో ఉంటాయి. నాతో పాటు మా మిత్రులు కొంతమంది ఉన్నారు. నేను రంజిత్ కుమార్, నాతో పాటు ఉన్నది గౌరిశెట్టి నాగరాజు ములపర్రు, అట్లాగే శ్రీరంగ సాయి మలపరాజుగూడెం, ఇంకా నాగేంద్రం గారు యార్లగడ్డ డోకుపర్రు. ఇట్లా కొంతమంది మిత్రులందరం కలిసి పండించడం జరుగుతుంది. అట్లాగే వేరే ఊర్లో ఉన్నవాళ్ళు, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అత్తిల్లో చౌదరి గారు ఉన్నారు. అట్లాగే రాజమండ్రి రత్నాకర్ గారు, పాలకొల్లు దగ్గర లీలాకుమార్ గారు, కొంతమంది ఉన్నారు ఇంకా రైతులు. ఇంకా పాలకోడేరు అని చెప్పి ఒక ఊరు ఉంది పాలకొల్లు దగ్గరే, అక్కడ రాంబాబు గారు, కొంతమంది తెలిసిన రైతుల దగ్గర చెప్పడం జరుగుతుంది, అడ్రస్ చెప్పడం జరుగుతుంది. నా దగ్గర లేని బియ్యాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న కస్టమర్ల కోసం వాళ్ళ అడ్రస్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇప్పుడు మునపటి పంట, మినుములు ఉన్నాయి మన దగ్గర. అది నార్మల్గా పొట్టుపప్పు ఇచ్చే రేటుకే సాయి గుళ్ళు చేపించి ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. కేజీ సాయి గుళ్ళు 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పండించిన సాయి గుళ్ళు. నేను రంజిత్ కుమార్ అండి. ఫోన్ నెంబర్ 8143370339, బంటుమిల్లి, కృష్ణా జిల్లా.